ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన విజయనగరం లక్కపందిరి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో కీలక ఆకర్షణగా నిలిచే ఈ లక్కపందిరి భక్తి, సంప్రదాయం, కళా నైపుణ్యాల సమ్మేళనంగా తరతరాలుగా కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర వారసత్వానికి అద్దం పట్టే ఈ ప్రత్యేక నిర్మాణం గురించి మా ప్రత్యేక కథనం. విజయనగరం అంటే శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు. పైడితల్లి ఉత్సవాలు అంటే లక్కపందిరి. ఈ రెండు ఒకదానితో ఒకటి విడదీయరాని అనుబంధంగా మారాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఉత్తరాంధ్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంది. ప్రతి ఏడాది సిరిమాను ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే లక్కపందిరి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చెక్క పనితనం, సంప్రదాయ అలంకరణలు, లక్కపోతతో రూపొందించే కళాఖండాలు లక్కపందిరికి ప్రత్యేక అందాన్ని తీసుకొస్తాయి. స్థానిక కళాకారుల చేతుల్లో చెక్క ముక్కలు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలుగా రూపుదిద్దుకుంటాయి. వారి నైపుణ్యం, అంకితభావం వల్లే ఈ సంప్రదాయం నేటికి సజీవంగా కొనసాగుతుంది. విజయనగరం రాజవంశ కాలం నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయం కేవలం ఒక ఉత్సవ నిర్మాణం మాత్రమే కాదు. ఇది ప్రాంతీయ చరిత్రకు, సంస్కృతికి, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది. సిరిమాను ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు లక్కపందిరిని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా మారింది. ఆధునికత ప్రభావంతో సంప్రదాయ కళలు క్రమంగా కనుమరుగవుతున్న ఈ రోజుల్లో లక్కపందిరి వంటి వారసత్వ సంపదలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని సాంస్కృతికవేత్తలు సూచిస్తున్నారు. ఇలాంటి సాంప్రదాయ నిర్మాణాలు యువతకు తమ ప్రాంత చరిత్ర, సంస్కృతి, కళా వైభవం గురించి అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెబుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులు లక్కపందిరిని సందర్శిస్తూ ఉత్తరాంధ్ర సాంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. ఆధ్యాత్మికతతో పాటు కళాత్మకతను ప్రతిబింబించే ఈ ప్రత్యేక నిర్మాణం విజయనగరం జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంది. భక్తి, సంస్కృతి, కళా వైభవం కలగలిసిన లక్కపందిరి ఉత్తరాంధ్ర వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా కొనసాగుతుంది. తరతరాలుగా సాంప్రదాయాల గొప్పతనాన్ని చాటి చెబుతూ విజయనగరం గర్వకారణంగా నిలుస్తుంది. విజయనగర సాంస్కృతిక చరిత్రలో విజయనగరంలో ఉన్నటువంటి లక్కపందిరి ఒక విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించుకుని ఉంది. ఎందుకంటే ఇది పూర్వకాలం నుంచి, అంటే సుమారు 150 ఏళ్ల కిందటి నుంచి కూడా ఈ లక్కపందిరి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రజల సాంఘిక జీవనంలో ఒక భాగం అయిపోయింది. ఎందుకంటే అప్పట్లో పెనుమత్స జగన్నాథరాజు గారు అనే ఒక దివాన్ గారు ఈ లక్కపందిరిని నిర్మాణం గావించారు. ఈ నిర్మాణం గావించడానికి వెనుక కూడా ఒక చారిత్రక కథ ఉంది. అప్పటి ఎస్టేట్ ద్వారా ఈ నిర్మాణాన్ని అనధికారిక నిర్మాణంగా భావించి తీసివేయమని చెప్పాడు. అప్పుడు జగన్నాథరాజు గారు దాన్ని ఛాలెంజ్ చేశారు. దాన్ని కొద్ది గంటల్లోనే అప్పటి ఎస్టేట్ ధోరణి ఆయన ట్రాన్స్ఫర్ కూడా చేయించగలిగారు అప్పటి దొరగారు. ఈ జగన్నాథరాజు గారు అంతటి విశిష్టమైనటువంటి వ్యక్తి. వారు ఇక్కడ మన విజయనగర రాజులకి దివాన్ గా ఉండేవారు. పెన్మత్స జగన్నాథరాజు గారు వారు నిర్మించిన ఈ కట్టడం ఈనాటికి కూడా చెప్పు చెదరకుండా ఉండి ఒక సాంస్కృతిక జీవనానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలంబనగా ఇది మనకి ఇక్కడ కనిపించడం చూస్తున్నాం. ఇది విజయనగర నడిబొడ్డులో ఉంది. విజయనగర కోట ఎదురుగుండానే ఉంది. ఈ విజయనగర కోట ఎదురుగా ఉన్నటువంటి ఈ లక్కపందిరి వారి వీధి, ఆ వీధి పేరు కూడా లక్కపందిరి వారి వీధి అని వచ్చింది. ఆ పక్కన ఉన్నటువంటి గురాచార వారి వీధి, ఆ చివరి ఉన్నటువంటి కానుకుర్తి వారి వీధి, ఇవన్నీ కూడా విజయనగర రాజుల తాలూకా ఆస్థానంలో ఉండే పెద్దవారి తాలూకా పేర్లతో ఈ వీధులకు కూడా పేర్లు పెట్టబడి ఉన్నాయి. ఆ విధంగా మన విజయనగరానికి ఈ లక్కపందిరి అనేది ఒక విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించుకొని చూపరులకి ఈనాటికి కూడా ఒక గొప్ప చారిత్రక కట్టడంగా నిర్మాణం గావించబడి ఉండడం మనందరికీ ఒక గొప్ప విశేషంగా భావించవచ్చు.